సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఇవాళ? పక్కా ఈరోజు అయితే ఎస్ఆర్హెచ్ కొట్టబోతుంది మ్యాచ్, దాంట్లో అయితే డౌట్ లేదు అసలు. 3 మ్యాచ్లు ఓడిపోయారు 286 కొట్టిన తర్వాత. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటున్నారు? ఓటమి తర్వాతనే గెలుపు ఉంటుందని మీకు అందరికీ తెలుసు. అదైతే ఓడిపోయిన అంత మాత్రం ఈ మ్యాచ్ ఓడిపోతారని కాదు, 100% ఈసారి మన ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఖచ్చితంగా 300 రికార్డ్ కూడా బ్రేక్ చేస్తుంది. 300 రికార్డ్ కూడా ఈరోజు ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం. ట్రావెస్ హెడ్ బాగా ఆడతాడు అనుకుంటున్నాను. గిల్ కాదు మాట్లాడు మస్తు. ఈరోజు సాయి సుదర్శన్ 100 కొడుతుండే ఈరోజు. పక్కా ఈసారి షమి రికార్డ్ బ్రేక్ చేస్తాడు. హ్యాట్రిక్ ఈసారి 3 వికెట్స్ తీసుకుంటాడు కంపల్సరీ. ఈరోజు 100% గెలవబోతుంది. ఈరోజు హైదరాబాద్ అయితే ఇంకేం లేదు ఇంకా. సో మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఈరోజు? ఆబ్వియస్లీ లాస్ట్ 4 మ్యాచెస్లో మనది 3 మ్యాచెస్ పెర్ఫార్మెన్స్ బాగాలేదు. బట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ డెఫినెట్లీ. సో బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నారు? ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచ్లో కూడా మనం బ్యాటింగ్ ఫెయిల్యూర్తోనే. సార్ మనం బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనొద్దు, దాన్ని లక్కీ అంటే బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకంటే రాంగ్ షాట్స్ వల్ల మన బ్యాడ్ లక్ వల్ల అది అయింది. బట్ దిస్ టైమ్ ఐఎమ్ షూర్ దట్ కి ఈరోజు అభిషేక్ శర్మ ఈజ్ గోయింగ్ టు ప్లే, డౌట్ లేదు. గుజరాత్ టైటన్స్ ఎంతవరకు అంటే ఒక స్ట్రాంగ్ ఇప్పుడు ఫస్ట్ స్ట్రాంగ్ అపోనెంట్స్ ఇలా T20లో దేర్ ఈజ్ నో వన్ ఈజ్ గ్యారంటీ విన్నర్, ఫేవరెట్ ఎవరు ఉండరు. సో T20 అంటే ఎవరు బెస్ట్ అంటే అన్ని 3 ఫీల్డ్స్లో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్, ఈ మూడిట్లో ఎవరు ఎక్సెల్ చేస్తారో వాళ్ళ విన్నర్స్. సో దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సన్ రైజర్స్ విల్ విన్. థ్యాంక్ యూ. చాలా బాగుండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు 2 మ్యాచ్లు ఓడిపోయాం కదండి. ఈ మ్యాచ్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటున్నాం. మా పెద్ద పాప మాత్రం గిల్ ఫ్యాన్, ఆమె గిల్ గెలవాలనుకుంటున్నాం. అంటే గిల్ మంచి రన్లు చేయాలనుకుంటుంది ఆమె. అదే అండి. చెప్పండి. సో గిల్ మీ ఫేవరెటా? అవును. అంటే మీరు ఇప్పుడు ఈరోజు ఆపోజిట్ సన్ రైజర్స్ మీకు కాదు, ఎవరు గెలిచినా నేను సాటిస్ఫై అవుతా. అట్లానా? బట్ గిల్ కొట్టాలి. గిల్ సెంచరీ కావాలి. మీరు క్రికెట్ ఆడతారా మీరు కూడా? అప్పుడప్పుడు ఆడతాం. మీ స్పోర్ట్స్ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? త్రో బాల్. ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ చదువుతున్నారు? నేను ఇప్పుడు 10th కి వెళ్తా. మీ ఫాదర్ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం లేదా? ఎంకరేజ్ చేస్తారు, బట్ నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నాను. మేడం మీరు ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు. మీకు ఉన్నారా ఫేవరెట్ ఎవరైనా ప్లేయర్స్? ఉన్నారు, దీంట్లో కాదు వేరే. చెప్పండి, వేరే ఎవరున్నారు మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? చెప్పండి. రోహిత్ శర్మ. ఓ వెరీ గుడ్. బట్ రోహిత్ శర్మ కూడా పాపం అన్ఫార్చునేట్లీ సరిగ్గా ఆడలేదు. మీరు డిసప్పాయింటెడ్ అనుకుంటారు. అంతే కదా. అంతేనా? ఓకే, మీరు చెప్పండి, ఒక్కటైతే చెప్పండి ఎలా ఉండబోతుంది మ్యాచ్. చెప్పండి. మై నేమ్ ఇస్ హాసిని. చాలా బాగుంది అనుకుంటున్నాను ఈసారి. మీ ఫేవరెట్ ఎవరు క్రికెటర్? నా ఫేవరెట్ ధోని. లవ్లీ, వెరీ నైస్. థ్యాంక్ యూ.